ఈరోజు గణపతి నవరాత్రుల్లో భాగంగా విశేషంగా మహాగణపతి స్వామి వారికి 5వ రోజు దూర్వాష్టమి దూర్వాయుగ్మ గణపతి అనేటువంటి నామధేయం చేత గరిగద పూజ విశేషంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క దూర్వాష్టమి విశేషం ఏంటంటే దేవీ భాగవతం ప్రకారంగా ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందట ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం ద్వారా. అలానే మన గృహంలో ఉన్నటువంటి అలక్ష్మీ దోషాలు ఏదైతే దారిద్ర్య బాధలు ఉన్నాయో లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ యొక్క దూర్వాయుగ్మ గణపతికి పూజ చేయడం విశేషం. అలానే ఈ దూర్వాష్టమి రోజు దూర్వలతో అనగా గరికతో పూజ చేయడం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సిద్ధించడమే కాక మన కార్యాలన్నీ కూడా శీఘ్రంగా జరిగేటువంటి అనుగ్రహాన్ని ఆ గణపతి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాం. అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివిస్సేదధాదనో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణదేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామ విత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. अस्मै श्रीगुरुचरणारविन्दाभ्यां नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. नोमापराधाः येन सपत्ना अपदे भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहे तान् वसवो रुद्रा आदित्यावुपरिस्पृशं मोग्रञ्जेत्तारमधिराजवक्रन् अर्वाञ्जमिन्द्र ममता हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः यमन्ना यज्ञं विहवेजुहस्वास्य कुर्मो हरिवो मेदिरन्त्वा देवीं वाजमतनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेशमोर्जन्दः नाथेनुर्वागस्मान् उपसुष्ठुदयितो फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनो यस्मात् तस्मात् शवं मे स्यादशान्तिं प्रयच्छ मे फलदानोक्तसम्पूर्णसकलफलावाप्तिरस्तु. ఆ తాంబూలాన్ని గణపతికి చూపించి మీ పళ్ళెల్లో పెట్టేసుకోండి. అక్షంతలు తీసుకొని కలశం పైన వేయండి. అయం ముహూర్తః సుముహూర్తోऽस्तु ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆచమ్య కలశం దగ్గర వేయండి. గణపతి పాదాల దగ్గర కొద్దిగా వేయండి అక్షంతలు. ఆచమనం చేయండి. ముందు మగవాళ్ళు చేయాలి. ఆచమనం చేయండి. ముందు చేయగడుక్కొని తర్వాత 3 సార్లు నీళ్లు తాగాలి. కుడి చేత్తో పోయిండమ్మ మీరు పోసేటట్టయితే, లేదంటే ఆయనకి ఇచ్చేయండి, పోసుకుంటాడు. ఆచమనం చేయండి. ఆజమ్యాహస్తం ప్రక్షాళ్య చేయగడుక్కోండి. ముందు 3 సార్లు నీళ్లు తాగాలి విడివిడిగా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ 4వసారి చేయగడుక్కోండి. ఆడవాళ్ళకి మీరు చేయించండి ఆచమనం. ఆజమ్యాహస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఆడవాళ్ళు కూడా ఆచమనం చేశారా? చేయగడుక్కోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు తీసుకోండి. కొద్దిగా అక్షంతలు తీసుకోండి. వాసన చూడాలి. వాసన చూసి ఆడవాళ్ళకి ఎడం పక్కగా వేయాలి. మధ్యలో నుంచి అక్షంతలు వేసుకోకూడదు. ఆడవాళ్ళకి ఎడం పక్కగా వేయాలి. ముందు నుంచి ఆడవాళ్ళకి ఎడం పక్కగా అక్షంతలు వేయాలి. ఉత్తిష్టంతో భూత విషాజాః ఏతే భూంభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. అందరూ కూడా ప్రాణాయామం చేయాలి.
ఓం భోః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరం. గణపతికి నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. అక్షంతలు చేతిలో పట్టుకోండి. యజమానస్యోవాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభరే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరయోర్మధ్య ప్రదేశే సాంగత పరివార శ్రీ పద్మావతిలర్మేలుంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సన్నిధౌ శ్రీ సిద్ధే బుద్ధే సమేత వరుద్ధ వినాయక స్వామి దేవతా సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన విజావహార్గజాంధ్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష భాద్రపద మాసే శుక్లపక్షే అష్టమ్యాం తిథౌ వాసరః వాసరస్తు వాసరః సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర బుద్ధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః శ్రీమాన్ గోత్రః గోత్రం పేరు గోత్రం మార్కండేయ గోత్రోద్భవస్య చెప్పండి భుజంగరావు నామదేవస్య శారదాదేవి నామ ధర్మపత్ని సమేతస్య సునీల్ కుమార్ నామదేవస్య గీతాతేజశ్రీ నామ ధర్మపత్ని సమేతస్య దర్శన్ అయాంశ నామదేవస్య సహకుటుంబానామాయుష్యాభివృద్ధ్యర్థం కౌండిన్యగోత్రోద్భవస్య గురు రమేష్ నామదేవస్య నమ్రతా నామదేవస్య సాయి నిహాల్ నామదేవస్య తన్విశ్రీ నామదేవస్య కౌరమ్మ నామదేవస్య సహకుటుంబానామాయుష్యాభివృద్ధ్యర్థం పైడివాళగోత్రోద్భవస్య ఉమామహేశ్వరరావు నామదేవస్య కృష్ణవేణి నామదేవస్య జగదీష్ సంతోష్ నామదేవస్య రేవతి నామ్న్యాః సహకుటుంబానామాయుష్యాభివృద్ధ్యర్థం రేజర్లగోత్రోద్భవస్య త్రిమూర్తుల నామదేవస్య జయలక్ష్మీ నామదేవస్య సుధీర్ నామదేవస్య ధనకుమారి నామ్న్యాః నిహాన్ నామదేవస్య సహకుటుంబానామాయుష్యాభివృద్ధ్యర్థం చెరుగుణాల గోత్రోద్భవస్య వెంకటేశ్వర నామదేవస్య రంగమ్మ నామదేవస్య నాగరాజు నామదేవస్య చైతన్య నామదేవస్య దీక్షితా నామదేవస్య వేదితా నామదేవస్య సహకుటుంబానామాయుష్యాభివృద్ధ్యర్థం. ఆ భక్తులందరూ కూడా మీ గోత్రనామాలు పేర్లు మనసులో చెప్పుకోండి. ఒకసారి నమస్కారం చేసుకొని చెప్పాలి. మమ పేర్ల మీద కూర్చున్న దంపతులు నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పాలి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం సకల శ్రేయ ప్రాప్త్యర్థం గణపతి నవరాత్ర మహోత్సవ అంగత్వేన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధి ద్వారా మమ వృత్తి వ్యాపారే ఉద్యోగే సకల శత్రుబాధ నరబాధ
నరఘోష దృష్టిదోష పీడ పరిహార ద్వారా వృత్తి వ్యాపారే ఉద్యోగే దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష ఫల సిద్ధ్యర్థం మమ గృహే అఖండలక్ష్మి నిత్యలక్ష్మి నిత్యనివాస ఫల సిద్ధ్యర్థే కర్మణి మమ కుమారస్య కుమార్యాః సకల విద్యా ఉన్నత విద్యా పారంగత అభివృద్ధి ఫల సిద్ధ్యర్థం సరస్వతీ కటాక్ష ఫల సిద్ధ్యర్థం సకల మేధావిలాస వాక్పటుత్వ సిద్ధ్యర్థం మమ సకల కార్య నిర్విఘ్నత ఫల సిద్ధ్యర్థం సకల కార్య దిగ్విజయ ఫల సిద్ధ్యర్థే కర్మణి మమ దంపత్యోః అన్యోన్య సుఖజీవన శాంత్యర్థం గ్రహబాధ పీడ పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే కర్మణి వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినః ముద్దిశ్య వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం గణపతి నవరాత్ర మహోత్సవ అంగత్వేన పంచమ దివసే ప్రదోషకాలే ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. గణపతికి మనసులో నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక ఆయనకి చెప్పుకొని ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళ చేతులు అక్షంతలు వేసేసి నీళ్లు పోయాలి. అక్షంతల నీళ్ళు ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళల్లో కానీ లేదంటే కింద తమలపాకు వేసుకొని తమలపాకులో వదిలిపెట్టాలి అక్షంతలు నీళ్లు. అక్షంతలు వేయండమ్మా. చెయ్యాలా మూసి పట్టుకొని ఓం అంటూ ఆ నీళ్ళని అభిమంత్రణ చేస్తూ ఉండాలి. ఓం అనుకుంటూ ఉండాలి మనసులో. ఓం అంబ పూర్ణకలశమాదాయ కలశంగంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరిహస్తన్నిధాయ కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మృతాః కుక్షౌ తథాకరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోధే జర్వేదः సామవేదోహ్యధర్మణः అంగైసహితాः సర్వే కలశామృతమాశ్రితాः ఓమాకలశే ఏషు ధావత్ పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో అన్నమాపో ప్రథమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాకస్యాపో జ్యోతివిష్యాపో యజోగిష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవో. ఆ తమలపాకుల నీళ్ళలో గుండ్రంగా 3 సార్లు తిప్పండి. గంగే జీవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలే సన్నిధిం కురు. పూజా ద్రవ్యాలపై నీళ్లు చల్లండి. మీరు తెచ్చుకున్నటువంటి పూజా ద్రవ్యాలు ఉన్నాయి కదా వాటిపైన నీళ్లు చల్లండి తమలపాకులతో. గణపతి పైన చల్లి మీ మీద కూడా చల్లుకోవాలి. కలశం పైన గణపతి పైన చల్లి మీ మీద చల్లుకోవాలి. ఓం దేవం ఆత్మాన్ ఆయాంతో మహాగణాధిపతి పూజా ధృతక్షేకారక ద్రపదేత్థానా భాష్యా కరోషోదికేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. కలశం పైన చల్లి గణపతి పైన చల్లారా అందరూ. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవింగవీనామభిమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీదధాదనో సాంగం సాయుధం సవాహనం శేక్రభద్రే పత్రప్రవారతమేదో వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధితమేధ వరసిద్ధి వినాయక స్వామి దేవతాం. ఈ కలశం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ముందు సిద్ధి బుద్ధితమేధ వృద్ధి వినాయక స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి.
మళ్ళీ పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఆగుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామి దేవతాయై నమో నమః. గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకొని గణపతికి చెప్పాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి పూజ అయ్యేవరకు కూడా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ గణపతి యొక్క నామధేయాన్ని మనసులో స్మరణ చేస్తూ పూజ చేయాలి. శ్రీ శాంగత పరివార సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. ధ్యానం. సిద్ధోరహవత్నేత్ర పృథుధర జఠర హస్తపద్మేన సుదానో దంతం పాశాంకుశైర్వా నృతర్బలసద్బీజపూరాభిరామః. బాలేంద్రఖ్యాతమౌలః కరిమదవదనో ధానపూరః త్రిగండో భోగేంద్ర హిర్భూషితాంగో జైతు గణపతి రక్తవర్ణోహంగరాగః. పాశాంకుదస్వదంతామ్రఫలవాన్ ఆఖువాహనః. విఘ్నన్యహంతనః క్షిప్రా రక్తవర్ణో వినాయకః. ఇది ధ్యాత్వా పూజ చేయండి గణపతి పైన. ధ్యాయామి. పాదాల దగ్గర పడేలా వేయండి గణపతి పాదాల దగ్గర, అంతే. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. నవరత్న ఖచ్చితేమ సింహాసనం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. తమలపాకులతో నీళ్లు చల్లండి గణపతి పాదాల పైన. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. స్నానం చేస్తున్న భావన చేత గణపతి పాదాల దగ్గర గణపతి మీద పడేలాగా నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓమా బోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాదన మహేరణా యదిక్షసే యో విశ్వదమోరహస్తస్య భాజే దేహనః కుశతీరవ మాతరః తస్మారంగమామ భోజస్య క్షయాయ తన్వధ ఆపోజనయధాజనః. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. పుష్పాలు అక్షంతలు చేతిలో పట్టుకోండి. వస్త్రం అభివస్త్రాదముదరాణ్యర్యావిధేనో సుతుకాః పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభిశ్వానసనో దేవసోమ. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రార్థం. పుష్పాలు అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మళ్ళీ పుష్పాలు అక్షంతలు చేతిలో పెట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రయం మృతమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తదేజః. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాలు అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం గంధంలో ముంచి గణపతి పాదాల దగ్గర వేయండి. ఓం గంధద్వారాంతరాధర్షా నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం తాన్యోపశ్రియం. సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షంతలు చేతులు పట్టుకోండి. ఆయనే దేవరాజనే దూర్వారోహంత పుష్పిణే హర్దాష్టమండలీకార సముద్రస్య గృహాయ మే. శ్రీ సిద్ధి బుద్ధిదమేత వృద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతల పాదాల దగ్గర వేయండి గణపతి పాదాల దగ్గర. అక్షతాన్ సమర్పయామి. అక్షతై పుష్పై పూజయామి. ముందు గరికతో, ఆ గరిక అయిపోతే పుష్పాలతో, పుష్పాలు అయిపోతే అక్షంతలతో పూజ చేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆ కలశం దగ్గర పడేలాగా వేయండి. ఓం దూర్వాయుధ్వప్రియాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చతే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీవరప్రదాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం బ్రహ్మత్వదైత్యభేదాయ నమః.
ఓం పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరేణాః పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం జామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధిదాయ నమః ఓం సర్వవంద్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం మలంబజఠరాయ నమః ఓం హస్తగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళప్రదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం ధృతమతే నమః ఓం మధు శ్రీమతే నమః ఓం కాంతమతే నమః ఓం కామినే నమః ఓం కవిద్ధవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదానభవే నమః ఓం బ్రహ్మవందితాయ నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జతమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయాసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం సిద్ధదాయకాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతే నమః ఓం వాక్పతయే నమః ఓం శ్రీమతే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనతయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం మహతే నమః మంగళదాయనే నమః మహేశాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సదాధారాయ నమః ఓం సత్యాయ నమః సత్యపరాక్రమాయ నమః ఓం శుభాంగాయ నమః ఓం శుభ్రదంతాయ నమః ఓం శుభదాయ నమః ఓం శుభవిగ్రహాయ నమః ఓం పంచపాతకనాశినే నమః ఓం పార్వతీప్రియనందనాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విబుధారాధ్య ప్రదాయ నమః ఓం వీరాదాగ్రవాయ నమః ఓం కుమారగురువంద్యాయ నమః ఓం కుంజాసురభంజనాయ నమః ఓం వల్లభవల్లాయ నమః ఓం సుధా కలశహస్తాయ నమః ఓం సుధా కరకళాధరాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం ప్రధానేశాయ నమః ఓం పురాతనాయ నమః శ్రీ సిద్ధిబుద్ధేతమేధ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ సిద్ధిబుద్ధేతమేధ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం దూర్వాక్షత పూజాం సమర్పయామి. అగరబత్తులు వెలిగించండి. ధూపం ఓం ధూపం వనస్పతిస్థవేర్దవ్యే నానాగంధైర్యుతః ఆఖ్యేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దశాంగం గురువేదం సుగంధం సమనోహరం ప్రణమామి సదా భక్త్యా ఉమాపుత్ర నమోస్తుతే. ఎడం చేత పట్టుకొని కుడి చేత అలా 3 సార్లు స్వామివారికి అద్దండి. సిద్ధిబుద్ధేతమేధ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ఒక చోట పెట్టేసేయండి, అన్నీ కూడా ఆయనకి ఇచ్చేయండి. ధూపమాఘ్రాపయామి. అవి కూడా తీసేయండి అమ్మా, అవి కూడా తీసేయండి, మొత్తం ఇచ్చేయండి ఆయనకి. దీపాలు కూడా స్వామివారికి చూపించండి. ఆ పెద్ద దీపాలు ఉన్నాయి కదా, అవి వద్దండి. దీపం దర్శయామి. అలా ఓ చుక్క నీళ్లు కలశం పైన పడేలాగా చల్లండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం. లేచి మీ దగ్గర ఉన్న కొబ్బరికాయలు కొట్టేసి తీసుకురండి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి సాంగత ప్రవార సిద్ధిబుద్ధేతమేధ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థే చిత్రాన్న సహిత పాయసాన్న సహిత చనక సహిత మధుర పదార్థ సహిత మోదక సహిత పంచామృతాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానపతి ఉత్తరాబోధనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః ఆచమనీయం సమర్పయామి. పూగఫలైస్య కర్పూరైర్నాగవల్లీతరైరిదం ముక్తాజోన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. అధమంగళనీరాజనం కృత్వా ఓం యశస్కరం బలవంతం బృహత్వం తమేవ రాజా ధవద్రబభూవ సంకేరణాగాశుభదత్తానాం మంగళం సదుతం దీర్ఘమాయుః నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ దేవతే జాతాంజ నిష్యమాణాంచ అమృతే సత్య
నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి గణేష్ మహారాజ్ కి యథాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ పశ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరోర్నమః అంతశ్చరితభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వయ్యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆభో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో अधैतं विष्णवे जरुन्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति स्तोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विगणो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डश्चोर्भकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशेतानि नामानि यः पठेच्छृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे नर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते आघध्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् కళ్ళగద్దుకొని గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా పాదారవిందయో వేదోక్త సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణ చేయండి ఇక్కడే ఓం పదే పదే సర్వతం మౌనకుందరం పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తిహితేన తేజసా కరోమి గణాధిప రక్ష రక్షమా ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి గణపతి అనుగ్రహ ప్రదాద సిద్ధిరస్తు అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకొని చెప్పండి అభీహి ఈప్సితార్థ సిద్ధ్యర్థం పూజతోజః స్వరైరపి సర్వవిఘ్నః ఛిదేతస్మై మహాగణాధిపతయే నమో నమః ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం నమస్కారం చేసుకోండి. ఇది సంకటనాశన గణపతి స్తోత్రం. ఈ యొక్క స్తోత్ర పారాయణాన్ని ఒక 6 నెలలు సాయంత్రం పూట పారాయణం చేస్తే విద్య కావలసిన వాళ్ళకి విద్య, పుత్రులు కావాల్సిన వాళ్ళకి పుత్ర సంతాన యోగ్యత, అలానే ఏదైనా రుణబాధ ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి విముక్తి కలుగుతుందనేది శాస్త్రం అన్నమాట. అందరూ కూడా గణపతికి మనసులో నమస్కారం చేసుకోండి. గణేష్ మహారాజ్కి